వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టాలని యోచిస్తున్న ఫేక్ న్యూస్ చట్టంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవూరు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న చట్టం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధం కాదని అన్నారు. ఫేక్ న్యూస్ చట్టం వస్తే టీడీపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీడీపీ తెలుగుదేశం ఫేక్ ఫ్యాక్టరీలే మొదట ముద్దాయిలు అవుతాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఒక్కొక్కటి కానీ చదవదలుచుకుంటే కాలాతీతం అయిపోద్ది. మీరు స్ప్రెడ్ చేసినటువంటి ఏది నిజం ఏది అబద్ధం ఉండే చట్టాలు చాలండి. ఆ చట్టాలు దుర్వినియోగం పరుస్తున్నారని మా ఆవేదన. ఉండే చట్టాలను కూడా నిజంగా మిస్ఇన్ఫర్మేషన్ పెట్టి బూతులు పెడితే ఖచ్చితంగా ఖండిస్తాం, కోర్టులు తీసుకుపోతాం, పోలీస్ స్టేషన్లు తీసుకుపోతాం, శిక్ష ప్రయత్నిస్తాం. ఆ చట్టాల పరిధిలో మాత్రమే. మీ ఫ్యాక్టరీల్లో, మీ ఫేక్ ఫ్యాక్టరీల్లో ప్రతిరోజు తయారవుతున్నటువంటి ముడి సరుకు, ఫైనల్ సరుకు, వాటి మీద కూడా చర్చిస్తాం, వాటి మీద కూడా ఆదేశించండి కేసులు పెట్టమని. అప్పుడు మీ నిజాయితీ బయటపడద్దు. ఇనిబడి ఎవరైనా ఈ విధంగా అణిచివేత ధోరణితో ప్రభుత్వాన్ని నడపలేరు. అణిచేస్తారు, చట్టాలు ఉంటాయి. ప్రతి దేశంలో కూడా డెమోక్రసీ వర్ధిల్లాలంటే చట్టాలు సమంగా అమలుపరచాల. డ్రకోనియన్ లాస్ని ఏ దేశంలో కూడా, దుర్మార్గమైన క్రూరమైన చట్టాలు ఏ దేశంలో ఉన్నా కూడా ఆ దేశంలో డెమోక్రసీ కూలిపోయి, ఆ ప్రభుత్వాలు కూలిపోయినాయి. వద్దు, లెట్ us లవ్ డెమోక్రసీ. ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దు. చేస్తే లీడ్ అవుద్దేమని భయపడుతున్నా నేను. వద్దు వద్దు వద్దు, లెట్స్ నాట్ డూ దట్. లెట్ us కన్ఫైన్ అవర్ సెల్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. లెట్ us కన్ఫైన్ టు ది రిట్ ఆఫ్ దిస్ ఆనరబుల్ కోర్ట్స్ అండ్ లెట్ us కన్ఫైన్ టు ఏ ఫేర్ గవర్నెన్స్. ఏ ప్రభుత్వం కానీ చరిత్రలో ప్రజా వ్యతిరేకతతో ఎవరు పాలించలేరు. ఇట్ కెన్ బి డన్ ఫర్ సమ్ టైమ్, బట్ ఇట్ కెనాట్ బి డన్ ఫర్ ఆల్ ది టైమ్. అన్నమయ్య జిల్లాలో ₹1 కోటి విలువైన సారా ముడిసరుకు పట్టుబట్టడంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ అక్రమ మద్యం తయారీ కేంద్రాలతో రాష్ట్రం అడ్డాగా మారిందని ఆరోపించారు. ఇంకా దొరకని సరుకు ఎంతో ఉందని, ఎన్ని ప్రాంతాల్లో ఇలాంటి డెన్లు నడుస్తున్నాయో ఎవరికీ తెలియదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ ను మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారని విమర్శించారు. దానికి ఒక ఉదాహరణ, 9 మందిని అదుపులో తీసుకున్నారు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అనుచరులుగా పోలీసులు గుర్తించడం జరిగింది. వీళ్ళు దీంట్లో మరీ ముఖ్యంగా తంబాలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి కనుసన్నల్లో ఈ అక్రమ మద్యం తయారు చేస్తూ దీన్ని సరఫరా చేస్తున్నట్టుగా కూడా. ఈ సరఫరా ఎక్కడ? కదిరి, అన్నమయ్య జిల్లా, అలానే చిత్తూరు జిల్లాలకి ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారు తెర ముందు నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉంటాడు, తెర వెనక చేసేటంటే ఇలాంటివన్నీ, ఈ అక్రమ వ్యాపారాలంటికి చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలోనే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య నేతగా ఉన్నటువంటి ఈ నేతల కనుసన్నల్లో కోట్లాది రూపాయల మద్యం ప్రతి నెల అక్రమ వ్యాపారం జరుగుతూ ఉంది. దీని ద్వారా వేల కోట్ల రూపాయలు వీళ్ళు వెనకేసుకుంటా ఉన్నారు. ఇలా వెనకేసుకోవడమే కాకుండా ఇలాంటి అక్రమ మద్యాన్ని తయారు చేసి సరఫరా చేసి బెల్ట్ షాపుల ద్వారా అమ్మటం ద్వారా వేలాది మంది ప్రాణాలను తీయటానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. వేల కోట్ల రూపాయల అక్రమ మద్యాన్ని తయారీ చేస్తుంది ఒక ప్రభుత్వ కనుసన్నల్లో. అంటే ఇది ఇంతకంటే నీచమైనటువంటి పని ఇంకోటి ఉండదు. ప్రజల ప్రాణాలని మద్యంతో తీస్తా ఉన్నారంటానికి ఈ రోజు దొరికినటువంటి ₹1 కోటి అక్రమ మద్యమే దానికి నిదర్శనం. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిటో కనెక్ట్ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. భారత్ ప్రపంచ తయారీ కర్మాగారంగా మారే రోజు దగ్గరలోనే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ జనాభాలో 0.5% మాత్రమే ఉన్న జైన్లు 24% పన్నులు చెల్లిస్తున్నారని వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో టాయ్స్ నుంచి ట్యాంక్ వరకు భారత్ లోనే తయారవుతున్నాయని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో ధరలు తగ్గించడం మోదీ ప్రభుత్వ ఘనతేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. इंडियन प्रोडक्ट्स की ग्लोबल एक आइडेंटिटी बनाने में भी कामयाबी हासिल की है। 2021 में मोदी जी ने
the India Toy Fair 2021 में टॉयज इंडस्ट्रीज में वोकल फॉर लोकल का आह्वान उन्होंने किया था। आज हम 153 कंट्रीज को भारत में बने खिलौनों को एक्सपोर्ट कर रहे हैं। अब प्रधानमंत्री जी ने वोकल फॉर लोकल के साथ साथ लोकल फॉर ग्लोबल का भी एक उन्होंने नारा दिया है, लोकल फॉर ग्लोबल का भी उन्होंने आह्वान किया है, यानी भारत का सामान अब दुनिया भर में भेजा जाएगा। आज टॉयज से लेकर टैंक तक भारत सब कुछ बना रहा है। आज भारत दुनिया का मैन्युफैक्चरिंग हब बनने की ओर तेजी से आगे बढ़ चला है। वह दिन दूर नहीं जब इंडिया फैक्ट्री ऑफ वर्ल्ड बनकर उभरेगा और यह सब मुमकिन होगा। आज भारत इन्वेस्टमेंट के लिए एक डेस्टिनेशन है। हमारे आजू बाजू देशों का स्थिति क्या है? दुनिया में हम सबसे बड़ा कंट्री है, दुनिया को हम शासित करने वाले देश का स्थिति कैसा है? भारत को हंड्रेड्स ऑफ इयर्स राज करके जो 1947 में भारत से चले गए, वैसे कंट्री को भी हम पीछे हटाकर आज हम भारत 4th लार्जेस्ट इकोनॉमी बनकर उभर के आ रहे। मोदी जी के नेतृत्व में कम समय में हम 3रा लार्जेस्ट इकोनॉमी बनकर हम आगे आएंगे। इसके लिए मैं आप लोगों से अनुरोध करता हूं, दुनिया में जितने भी एंटरप्रेन्योर्स है सभी लोगों को भारत को बुलाना, भारत का इन्वेस्टमेंट का डेस्टिनेशन बनाना, भारत को एक विकसित भारत के एक आत्मनिर्भर भारत बनाने के लिए हम सब मिलकर काम करने का जिम्मेदारी है। We are looking at future. We are building the future city, which will be the green city for tomorrow. We are building a exclusive artificial intelligence city, AI city, to imbibe, inculcate, embrace, and integrate AI into all streams of our technology, to all streams of our industry. I mean to say, it's not just a city to invest in. It is a philosophy you all should believe in. A growth with values, a growth with ethics, a growth which values wealth and wisdom too. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రయ్య కుటుంబానికి న్యాయం జరగకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. న్యాయపరమైన అంశాలను కూడా లెక్క చేయకుండా అధికార పార్టీ ఒత్తిడి తెస్తోందని మండిపడ్డారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్. మీద ఆయన్ని బండరాళ్లతో మోపి హతమార్చిన సంఘటన ఈ రోజుకి కూడా కళ్ళంపట నీళ్లు తెప్పించే పరిస్థితికి వైసీపీ ప్రభుత్వం బీసీల పట్ల చేసిన దాష్టికాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి, నిదర్శనంగానే నిలుస్తూ ఉన్నాయి. ఆ చంద్రయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయం చేయాలి అని చెప్పి ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి మన శాసన మండలిలో బిల్లు ప్రవేశపెడితే మరి బొత్స సత్యనారాయణ గారు దాన్ని ఆ కుటుంబ సభ్యులకి ఎవరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన పరిస్థితి లేదు, ఇవ్వకూడదు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఆయన ఖండించిన తీరు ఎంతో హేయంగా ఈరోజు మన ముందు నిలుస్తుంది. నా బడుగు బలహీన వర్గాలు, నా బీసీ ప్రజలు అని చెప్పుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి వైఖరి ఈరోజు ఎలా కనిపిస్తుందంటే మరి బొత్స సత్యనారాయణ గారి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇలా మాట్లాడిచ్చారా అన్నదానికి అద్దం పట్టేలాగా ఉన్నాయి. ఈరోజు చంద్రయ్య బీసీ వర్గానికి చెందాడు కాబట్టే ఈరోజు ఈ బిల్లుని వ్యతిరేకించాడు అన్నది చాలా స్పష్టంగా ఈరోజు మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా శాసన మండలి సాక్షిగా బీసీల ప్రగతిని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో బొత్స సత్యనారాయణ గారు అడ్డుకున్నది వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. చంద్రయ్య కుమారుడి ప్రభుత్వ ఉద్యోగం రాకుండా అడ్డుకోవడం బీసీలను నిజంగా అవమానం చేసిన తీరు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి పెత్తందారి పోకడలు ఈ సంఘటన ద్వారా చాలా సుస్పష్టంగా మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. బీసీల ప్రగతిని అడ్డుకున్న వీరికి రాజకీయ సమాధి చేసేది బీసీలే అన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను అందరు రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటూ ఉన్నాను.
ఆనాటి నుంచి ఈనాటికి వరకు కూడా బీసీల పైన జరుగుతున్న దాష్టికాలకి వైసీపీ అంతా ఇంత కాకుండా ప్రవర్తించే తీరు నిజంగా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మా వడ్డెర సోదరుల మీద జరిగిన దాడులు కానివ్వండి, మరి ఒక 15 రోజుల క్రితం నాడు మా రజక సోదరుల మీద కులము జాతి పేరు పెట్టి చేస్తున్న దాడిని కానివ్వండి, ఇవన్నీ కూడా వైసీపీ అడ్డగోలు నాయకత్వానికి నాయకులకి నిదర్శనంగా కనిపిస్తున్నాయన్నీ కూడా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. 11 సీట్లు కాదు కదా, రానున్న రోజుల్లో ఒక్క సీటుకు కూడా వీరు అర్హులు కాదు అన్నది యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం. ఈరోజు ఇంచర్ల ఎంఆర్ గార్డెన్ లో వెంకటాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రసంగించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామాల్లో ప్రజలకు చేరువ కావాలని ఆమె పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పాలన వ్యవస్థలను దెబ్బతీశారని, వాటిని ప్రజాప్రభుత్వం సరిదిద్దుతోందని పేర్కొన్నారు. నేను కూడా ఒక 6 నెలలు ట్రై చేసిన సిన్సియర్గా ఏటు నాగారం ఒకటి, ములుగును ఒకటి, ఎందుకంటే ములుగు కింద 4 మండలాలు, ఏటు నాగారం కింద 4 మండలాలు చేసి మరి చేద్దామని మేము కూడా అటు కన్నాయగూడెం, ఏటు నాగారం, మంగపేట, తాడువాయి అటు వేసి గోవిందపేట, ములుగు, వెంకటాపురము, మల్లంపల్లి ఈ 4 మండలాలు ఇట్లా 2 మార్కెట్లు చేద్దాము, ఇద్దరికి కూడా అవకాశాలు వస్తాయని మరి మేము ఎంతో కృషి చేసినాం. 6 నెలల దాకా తిరిగి లాస్ట్కి అది ఇంకా అయితలేదన్నప్పుడు లాస్ట్లో మళ్ళీ సరే ఇప్పుడు దాకా ఖాళీగా ఎవరికి పదవులు ఇచ్చడం అయితలేదు, కొంతమందినన్నా కంప్లీట్ చేద్దామని ఆ రోజు కళ్యాణి కూడా మనకు అప్పటిదాకా ఒక ఆమెకు మనం జిల్లా అధ్యక్షురాలు ఇచ్చినాం, మంగపేట ఆమెకు. 4 రోజులు ఎలక్షన్ అనగానే పార్టీ మారిపోయింది. అప్పుడు ఆ టైంలో వాస్తవానికి వీళ్ళు కళ్యాణ్ కూడా లేడీస్ని పట్టుకొని అన్ని మండలాల్లో మనం ఎక్కడ ప్రచారం చేస్తే మనం ముందు పోయి మనం వెనుకొస్తున్నామంటే వాళ్ళు ఆడళ్ళంతా ఇక్కడ నుంచి మన వెంకటాపురం నుంచి కూడా జవహర్ నగర్ నుంచి ఇక్కడ నుంచి కూడా వచ్చి తిరిగిరు మనోళ్ళందరూ. అట్లా బొట్టు పెట్టుకుంటా తిరిగిర్రు, గతంలో కూడా ఉన్నారు. సరే ఎస్టీగా అవకాశం ఉంది, పీసా యాక్ట్ కింద కూడా వస్తుందని మరి ఆమెకు ఇవ్వడం జరిగింది. లేదా నానేసం వైస్ చైర్మన్ కూడా టోటల్ కమిటీ అంతా కూడా ఎస్టీ కోట కిందనే గత 2 టర్ములుగా నిర్ణయించడం జరిగింది. ప్రహ్లాదప్పుడు కానీ గోవింద నాయక్ అప్పుడు కానీ మనం 2 చేద్దాం అనుకున్నప్పుడు కాలేదు. కాబట్టి ఆ పరిస్థితులలో మరి నాయకపోవడం నుంచి కూడా ఒక తెగను ఎంకరేజ్ చేయాలని మనం సారంగం తీసుకొచ్చి ఆయన ఊహించలే, అడగలే, మనోళ్ళు కూడా ఎవరు అడగలే. క్యాస్ట్ ఈక్వేషన్లల్లో మరి ఎంతసేపు కోయళ్ళు లంబడోళ్ళు ఇళ్ళకే పోతున్నాయి అనేది నాయకపోళ్ళ దాంట్లో కూడా ఉంది. సో వాళ్ళని కూడా ముందు తీసుకురాలి ఒక అవకాశం వచ్చిందని ఆయనకు కూడా మనం వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ కూడా సామాజిక న్యాయం అనేది కంపల్సరీ పాటిస్తాం, అందులో కష్టపడ్డ వాళ్ళను అసలే విస్మరించాం. రాష్ట్రంలో ఆటో క్యాబ్ డ్రైవర్ల కోసం కూటమి ప్రభుత్వం మరో కొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రారంభోత్సవ సభకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హాజరు కానున్నారు. ఏదైతే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏదైతే కల్పించామో, ఇప్పటికే 10 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవటం, మహిళలందరూ కూడా ఈ పథకాన్ని చాలా సంతోషంగా ఆమోదించి పథకాన్ని వినియోగించుకుంటూ మనం కూడా చూస్తున్నాం. సో దీని మూలంగా ఆటో డ్రైవర్స్కి, ఆటో నడిపే వాళ్ళందరికీ కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొంతమంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేయటం ద్వారా ముఖ్యమంత్రి గారు ఆటో రిక్షా వాళ్ళకి, డ్రైవర్స్కి, మోటార్ క్యాబ్ డ్రైవర్స్కి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించడానికి జారీ చేయబడిన ఉత్తర్వులని మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. 4వ తారీఖున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరగబోతోంది. ప్రతి జిల్లాలో కూడా దాదాపు 2,90,669 మంది క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని చెప్పేసి మనం చేస్తాను.
2016-17లో ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం 191.62 ఎకరాలకి అవార్డు కూడా పాస్ చేయడం జరిగింది. 369.23 ఎకరాలు ఆ రైతులే మళ్ళీ పూలింగ్లో ఇస్తామని చెప్పేసి ముందుకొచ్చి పూలింగ్లో ఇవ్వటం జరిగింది. తర్వాత 1197.37 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి విత్డ్రా చేసుకుంది ప్రభుత్వం. ఇది ఫిబ్రవరి 2024లో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ విత్డ్రా చేసుకున్నా పర్లేదు, ఏదైతే అడ్డంకులుగా ఉన్నాయో, సపోజ్ మనం ఒక రోడ్డు వేస్తున్నాము, ఆ రోడ్డుకి ఒక చివరో లేకపోతే మధ్యలోనో ఏదో ఒక ప్రాంతంలో ఏదైనా భూమి అడ్డం ఉంది, ఇటువంటి భూమి ఉంటే మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్ ఇచ్చి ఆ ల్యాండ్ని తీసుకోవచ్చు అని చెప్పేసి మనం లీగల్గా అంతా కూడా స్క్రూటినీ చేసిన తర్వాత ఉన్నదాన్ని విత్డ్రా చేసుకుని 343.36 ఎకరాలు ఏదైతే ఉందో ఇంకా విత్డ్రా చేసుకొని, గత ప్రభుత్వం విత్డ్రా చేయని ల్యాండ్ ఎక్విజిషన్ విత్డ్రా చేయని భూమి ఏదైతే ఉందో విత్డ్రా చేసి ఎక్కడెక్కడైతే అడ్డంకిగా మారిందో అమరావతి అభివృద్ధికి, సపోజ్ ఏదన్నా కాంప్లెక్స్ కడుతున్నాము, దాంట్లో ఒక 5 ఎకరాలు అడ్డంకిగా ఉంది, దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద మళ్ళీ నోటిఫై చేసి తీసుకోవచ్చు అని చెప్పేసి లీగల్ ఒపీనియన్ తీసుకుని అడ్వకేట్ జనరల్ సూచన ప్రకారం దాన్ని విత్డ్రా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది. అలయ్ వలయ్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ దత్తన్న సేవలను కొనియాడారు. మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచే సత్తా దత్తన్నకే ఉందని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల నేతలను ఒకే వేదికపై తీసుకురావడంలో దత్తన్న ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. దత్తన్న గొప్పతనం తెలిసి తనకు ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. కలిగించుకుంటున్న ఈ రోజులలో ఒక పార్టీ నాయకులు ఇంకొక పార్టీ నాయకులతో మాట్లాడమే నేరంగా పరిణిస్తున్నటువంటి ఈ రోజులలో అన్ని పార్టీల నాయకులను ఒక వేదిక మీద తీసుకెళ్ళేటువంటి సత్తా శక్తి ఒక దత్తన్నకు మాత్రమే దక్కింది. దత్తన్న, నేను గతంలో బయట ఉన్నప్పుడు దత్తన్న గొప్పతనం తక్కువ తెలుస్తుండే, కానీ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత దత్తన్న యొక్క ఆచరణ, ఆయన వ్యవహార శైలి, ఆయన పనితీరు, ఆయన మనుషులను ప్రేమించే పద్ధతి చూసిన తర్వాత దత్తన్న ఇంత గొప్పవాడా అని చెప్పి నేనే అబ్బురపడ్డా. మాలాంటి వాళ్ళం దత్తన్న లాంటి ఆ మానవ సంబంధాల అల్లికని, దత్తన్న లాంటి మానవతావాదిని, దత్తన్న పేదోళ్ళు ఎక్కడ చేతితే ఎక్కడ గొంతెత్తితే నేనున్నా అని చెప్పే దత్తన్న వారి యొక్క ఆచరణ మాకు కూడా ఒక ఆదర్శంగా కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఈరోజు మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అడుగంటుతున్న ఈ రోజులలో మన సంస్కృతి సాంప్రదాయాలని సమున్నతంగా నిలిపేటువంటి బాధ్యత నిర్వహిస్తున్న దత్తన్నకు అభినందన తెలియజేస్తూ, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ కార్యక్రమంపై మంత్రి పొన్నం ప్రసంగించారు. రాజకీయంగా ఎన్నో అంశాలపై వాదోపవాదనలు జరిగే నేతలు కూడా ఐక్యంగా ఒకే వేదికపై వచ్చి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు భవిష్యత్ తరాలకు అందించే గొప్ప కార్యక్రమం అలయ్ వలయ్ అని అన్నారు. ఈ వేదిక సమాజంలో ఐకమత్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని, రాజకీయ భేదాభిప్రాయాలకు అతీతంగా అందరినీ కలిపే వేదికగా నిలుస్తోందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. వచ్చే తరం తెలుసుకోవాలని దసరా మరునాడు అలాయ్ బలాయ్ పేరు మీద కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలు దత్తాత్రేయ గారి, అదేవిధంగా సోదరిమణి ఈరోజు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి విజయలక్ష్మి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి, అంటే హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ కూడా దసరా పండుగ విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా దత్తన్న పక్షాన కూడా అలాయ్ బలాయ్ శుభాకాంక్షలు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాజకీయ పార్టీల ఎజెండాతోటి ఎవరికి దారి వారే యమునా తీరే అని ఒక్కొక్కరు ఒక్కొక్క నినాదంతో పోయే సందర్భంలో తెలంగాణ కంటే ఒక నినాదం, ఐక్యంగా తెలంగాణ సాధనకు అందరూ కలిసి ఉండాలని, దాంతో పాటుగా తెలంగాణ
వంటకాలు కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఆచారాలు కావచ్చు, మన భాష కావచ్చు, తెలంగాణ యొక్క విధి విధానాలు మొత్తంగా భవిష్యత్తుకు ఉండాలి, మార్గదర్శకత్వంగా వచ్చే యువతరానికి చెప్పి ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రతి దసరా మరణ నిర్వహించేటువంటి ఒక ఆనవాయితీగా మరి దత్తాత్రేయ గారు తీసుకున్నారు. ఈసారి విజయలక్ష్మి గారి నాయకత్వంలో అందరూ కూడా రాజకీయాలకు ఇక్కడ గమ్మత్తు ఏంటంటే బయటికి వెళ్తే సభలోనో లేదా అంశాల మీదో కత్తులు తీసుకున్నట్టుగా కొట్లాడుకునే వాళ్ళు కూడా ఇక్కడికి రాగానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ యొక్క గౌరవ మర్యాద భవిష్యత్ తరానికి ఇవ్వాల్సినటువంటి ఆలోచనకు అనుగుణంగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమమే అలాయ్ బలాయ్. ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం ద్వారా తెలంగాణలో అన్ని జిల్లాల్లో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్నికలు ఒక పోటీ, కానీ రాజకీయ వాతావరణంలో ఎక్కడా లేని ఒక హింసా పద్ధతి లేని విధంగా శాంతియుతంగా ప్రజల అభిప్రాయాన్ని కోరుకునే విధంగా ఉండాలని. విశాఖపట్నంలో చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్న యూపీ బావిరియా గ్యాంగ్ పై పోలీసులు పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈ సందర్భంగా క్రైమ్ డీసీపీ లతా మాధురి మీడియాతో మాట్లాడుతూ గ్యాంగ్ లో కీలక నిందితుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని మీద 22 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. ఈ గ్యాంగ్ కరడుగట్టిన నేరస్తులని, చోరీ జరిగిన 24 గంటల్లోనే వారిని గుర్తించామని వెల్లడించారు. బైక్స్, బంగారం దొంగతనాలకు పాల్పడిన వీరు మొత్తం 7 చైన్ స్నాచింగ్లలో భాగమని తెలిపారు. రాబరీస్, చాలా రకాల అఫెన్సెస్ లో ఉన్న సెన్సేషనల్ కేసెస్ లో ఉన్న బవేరియా గ్యాంగ్ ని వైజాగ్ సిటీ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు సెప్టెంబర్ 17వ తారీఖున సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు వైజాగ్ సిటీలో. 7 స్నాచింగ్స్, 2 బైక్ అఫెన్స్లు కూడా చేసి అది ఒక సెన్సేషన్ లాగా అయింది వైజాగ్ సిటీలో. సో ఇమీడియట్గా వైజాగ్ క్రైమ్ పోలీస్ వీళ్ళని విత్ ఇన్ 1 day 24 hours వీళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేశారు. అట్లాగే ఈ గ్యాంగ్, పర్టికులర్ గ్యాంగ్ అదర్ స్టేట్ గ్యాంగ్ అని తెలుసుకొని వాళ్ళని ఫాలో అవడం జరిగింది. మా టీమ్, వైజాగ్ సిటీ క్రైమ్ టీమ్, కంచర్పాలెం ఇన్స్పెక్టర్ గారు అండ్ కంచర్పాలెం ఎస్ఐ అండ్ 1 టౌన్ ఎస్ఐ వీళ్ళందరి టీం కూడా ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళడం జరిగింది. బవేరియా గ్యాంగ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని అందులో మెయిన్ బ్రెయిన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఇతన్ని అరెస్ట్ చేశాము. ఇతని టీంలో, ఈ గ్యాంగ్లోని ఇంకా 3 ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలోనే మేము పట్టుకుంటాము. వీళ్ళు మొత్తంగా వైజాగ్ సిటీలో 7 స్నాచింగ్స్ చేశారు. ఇనీషియల్గా 15వ తారీఖున వీళ్ళు వైజాగ్ రావడానికి ప్లాన్ వేసుకోవడం జరిగింది. 17వ తారీఖున అంటే 17th సిటీకి రావడం, ఇనీషియల్గా 2 బైకులు, ఒకటి ఎంఆర్పేట్ లిమిట్స్లో, ఒకటి 2 టౌన్ లిమిట్స్లో 2 బైకులు చోరీ చేసి వాటిని యూజ్ చేసి సిరీస్ ఆఫ్ స్నాచింగ్స్, గొలుసు దొంగతనాలు చేయడం జరిగింది. చేసి నైట్ ఏపీ ఎక్స్ప్రెస్కి వీళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ మాత్రం వాళ్ళని క్లోజ్గా ఫాలో అయ్యి వాళ్ళని అతి చాకచక్యంగా వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసి అందులో మెయిన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని మీద ఇప్పుడు ఎవరినైతే మేము మీ ముందు పెట్టామో ఈ కేసెస్లో ఇతని మీద దేశం మొత్తం మీద 24 కేసులు ఉన్నాయి. ఢిల్లీలోనే, మన దేశ రాజధాని ఢిల్లీలోనే 11 కేసులు, అలాగే జమ్మూ కాశ్మీర్లోని ఇతని అదర్ గ్యాంగ్ మెంబర్స్ సౌత్ ఇండియాలో కూడా చెన్నై, బెంగళూరు ఇలాంటి ప్లేసెస్లో చేయడం జరిగింది. ఇతని మీద అయితే 24 కేసులు ఉన్నాయి. ఈరోజు అరెస్ట్ చేశాము. ఇతని పొజిషన్లో 70,000 క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసెస్లో ఇంకా కొంత రికవరీ పెండింగ్ ఉంది. మిగిలిన గ్యాంగ్ మెంబర్స్ని కూడా త్వరలోనే మేము అరెస్ట్ చేస్తాం. ఇతను ఉత్తరప్రదేశ్ చెందిన షామ్లీ జిల్లాకు సంబంధించిన వాడండి. ఈ గ్యాంగ్ మొత్తం కూడా ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళే. ఇతని పేరు ధర్మేంద్ర. అక్కడ చాలా విలేజెస్, ఒక 6-7 విలేజెస్ అండి. ఇట్లాంటి మొత్తం దేశం మీద వెళ్ళిపోతారు. రాబరీస్, హౌస్ బ్రేకింగ్స్, స్నాచింగ్స్ ఇలాంటి రకరకాలు వాళ్ళు చేయని ప్రాపర్టీ అఫెన్స్ అయితే లేదు. కొన్ని విలేజెసే ఇలాగ బవేరియా గ్యాంగ్తో నిండిపోయి ఉన్నాయి. మనం వెళ్తే అక్కడ వాళ్ళని క్యాచ్ చేయడం కూడా చాలా కష్టం. బట్ క్రైమ్ టీమ్ చాలా బాగా, అక్కడ మనకి యూపీ పోలీస్ కూడా బాగా హెల్ప్ చేశారు, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా. మనం ఫైనల్గా ఇక్కడ ఒక
నీట్గా ప్లాన్ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఆపరేషన్ సింధూర్పై భారత వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని తెలిపారు. కేంద్రం సహకారంతో శత్రు స్థావరాలపై విజయవంతమైన దాడులు చేపట్టామని చెప్పారు. పాకిస్తాన్ కు చెందిన 4 నుంచి 5 F-16 యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. Demonstrating our commitment towards humanitarian aid in disaster relief operations or any time aid to civil authorities that is required. इस साल बहुत सारे ऐसे ओकेजन है जब भारतीय वायुसेना को ये काम करना पड़ा. बिहार, तमिलनाडु, असम, जम्मू कश्मीर, जगह जगह पे, एंड whether it was असम का कोल माइन कोलैप्स या फिर सेलम का टनल रेस्क्यू या एवलांश इन माना, मणिपुर लैंडस्लाइड या फ्लड्स इन वेरियस स्टेट्स लाइक असम, सिक्किम, हिमाचल प्रदेश, सब जगह पे हमारे जहाज़ों ने, हमारे सोल्जर्स ने, हमारे गरुड्स ने अलॉन्ग विद अदर एजेंसीज लाइक आर्मी, नेवी, NDRF, उन सब के साथ मिल के सहयोग दिया और ये काम किया है. ऑपरेशन सिंधु में इंडियन एयरफोर्स के जहाज़ों ने जो इवैक्यूएशन किया है फ्रॉम इंटरनेशनल क्राइसिस जोन, airlifting lot of personnel and of Indian origin back to India. Also during various international crises like Myanmar, Laos, Vietnam, Kenya, वहाँ पे भी हमारे एयरक्राफ्ट, हमारे पर्सनल या तो मटेरियल लेके गए हैं या बाकी रिलीफ ऑपरेशंस वाले इक्विपमेंट लेके गए हैं या NDRF की टीम्स को डिप्लॉय कराया गया है. So the compassion, speed and reliability